మీ కొత్త రాజు. గెస్ నమిత్ మల్హోత్రా చాలా ప్రెస్టీజియస్ గా నిర్మిస్తున్న సినిమా రామాయణ. ఈ సినిమాలో రాముడి పాత్రలో రణబీర్ కపూర్, సీతాదేవి పాత్రలో సాయి పల్లవి, అలాగే రావణుడిగా యష్ కనిపించబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ అనేది నిన్న ఉదయం 4 గంటల 15 నిమిషాలకు రిలీజ్ కావడం జరిగింది. అండ్ ఇండియాలో అన్ని లాంగ్వేజ్ లో ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కావడం జరిగింది. ఓవరాల్ గా 24 గంటల్లో ఈ ట్రైలర్ కి ఏ భాష నుంచి ఎన్ని వ్యూస్ రావడం జరిగింది, ఎన్ని లైక్స్ రావడం జరిగింది, ఎన్ని కామెంట్స్ రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్ గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. లైక్ కొట్టడం మర్చిపోతాను, ఖచ్చితంగా లైక్ అయితే కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. ఇప్పుడే లైక్ కొట్టేసేయండి. ఇక నాకు తెలిసి ఈ సినిమా కోసం, రామాయణ సినిమా కోసం ఫస్ట్ టైం నాకు తెలిసి రావణాసురుడిని చూడడానికి ఎక్కువ మంది వెళ్తారేమో సినిమాకి అని అనిపిస్తుంది. ఎందుకంటే యష్ ఔరా అనేది ఆ విధంగా నిన్న ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కంప్లీట్ గా సోషల్ మీడియా మొత్తం యష్ గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ రావణాసురుడి గెటప్ లో పర్ఫెక్ట్ గా సరిపోయాడు. ఆ ఔరా, ఆ డైలాగ్స్ ఏదైతే మెయింటైన్ చేయడం జరుగుతుందో అది ఎక్సలెంట్ గా ఉంది అని చెప్పి పూర్తిగా నిన్న రావణాసురుడి గురించి మాట్లాడుకోవడం జరిగింది. అఫ్ కోర్స్ ఏంటంటే రాముడు సౌమ్యశాలి కాబట్టి రణబీర్ కపూర్ పాత్ర అదే విధంగా ఉంటుంది. బట్ రావణాసురుడు కొంచెం క్రూయల్ గా ఉంటాడు కాబట్టి అలాగే చూపించడం జరుగుతుంది. సో ఏంటంటే మాస్ ఎలివేషన్స్ అనేది ఎక్కువగా రావణాసురుడికి ఉంటాయి కాబట్టి ఎక్కువగా రావణాసురుడి గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే కేజీఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత, దాంతోపాటు టాక్సిక్ లాంటి పాన్ వరల్డ్ సినిమా తీస్తున్న తర్వాత ఇందులో విలన్ గా నటిస్తున్నాడంటే ఆ రేంజ్ హైప్ ఖచ్చితంగా ఉంటుంది. అందుకే నిన్న రణబీర్ కంటే కూడా ఎక్కువగా యష్ గురించే అందరూ మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు దాని గురించి కూడా పెద్ద డిబేట్ అయితే జరుగుతుంది అనుకోండి. బట్ ఇదంతా పక్కన పెడితే ఏంటంటే యష్ ఔరా అనేది నిజంగా వేరే లెవెల్లో ఉంది. వేరే లెవెల్లో ఉంది ఖచ్చితంగా. సో ఏంటి ఈ ట్రైలర్కి 24 గంటల్లో ఎన్ని కోట్ల వ్యూస్ రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, అండ్ ఈ సినిమాని పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందిస్తున్నారు. 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడుతున్నారు. మరి 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టినప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఏదైతే ట్రైలర్ ఉందో, ట్రైలర్ని ఇంగ్లీష్ వర్షన్లో కూడా రిలీజ్ చేయాలి కదా, కానీ ఇంగ్లీష్ వర్షన్లో రిలీజ్ చేయలేదు. హిందీ వర్షన్లోనే ఇంగ్లీష్ వర్షన్ సబ్ టైటిల్స్ వేయడం జరిగింది. సో ఇంత భారీ బడ్జెట్ పెట్టి ప్రమోషన్ ఏ విధంగా చేయాలో అర్థం కాకపోతే నిజంగా ఒకసారి రాజమౌళి గారిని నేర్చుకోండి. ఆగస్టు 9వ తారీఖున మహేష్ బాబు గారి బర్త్డే వస్తుంది కదా, ఏ విధంగా ప్రమోషన్ చేయాలనేది ఒకసారి చూసి నేర్చుకోండి. ఇక దీని గురించి, రామాయణ గురించి మాట్లాడుకున్నట్లయితే ముందుగా హిందీ లాంగ్వేజ్, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఈ 5 లాంగ్వేజ్ల్లో 24 గంటల్లో యూట్యూబ్ నుంచి అంటే మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ చేయడం జరిగింది. ది వరల్డ్ ఆఫ్ రామాయణ రిలీజ్ చేయడం జరిగింది, టీ సిరీస్లో రిలీజ్ చేయడం జరిగింది, ధర్మ ప్రొడక్షన్స్లో రిలీజ్ చేయడం జరిగింది, సోనీ పిక్చర్స్లో రిలీజ్ చేయడం జరిగింది, ఇంకోటి ఏదో ఉంది దాంట్లో కూడా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ చేయడం జరిగింది. అంతా డేటా తీసుకొని 24 గంటల్లో హిందీ నుంచి వ్యూస్ ఓవరాల్గా యూట్యూబ్ నుంచి, ఓన్లీ యూట్యూబ్ నుంచి 45.5 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. హిందీ నుంచి లైక్స్ వచ్చేసి 1.8 మిలియన్ లైక్స్, కామెంట్స్ వచ్చేసి 1,20,000 కామెంట్స్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మన తెలుగు లాంగ్వేజ్ నుంచి 18.2 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ కావడం జరిగింది. ఒక్క వరల్డ్ ఆఫ్ రామాయణ కాదు, వరల్డ్ ఆఫ్ రామాయణ, టీ సిరీస్, ధర్మ ప్రొడక్షన్, సోనీ పిక్చర్స్ ఇలా మల్టిపుల్గా రిలీజ్ కావడం జరిగింది. అంతా యూట్యూబ్ మొత్తం కలిపి తెలుగులో 18.2 మిలియన్ వ్యూస్ 24 అవర్స్లో, 6.50K లైక్స్ అంటే 6,50,000 లైక్స్, 45,000 కామెంట్స్ రావడం జరిగింది తెలుగులో. నెక్స్ట్ వచ్చి తమిళ లాంగ్వేజ్లో 8.5 మిలియన్ వ్యూస్, 2,80,000 లైక్స్, 18,000 కామెంట్స్. అలాగే నెక్స్ట్ వచ్చి కన్నడ మార్కెట్ నుంచి 4.2 మిలియన్ వ్యూస్, 1,20,000 లైక్స్, 8,000 కామెంట్స్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చి మలయాళం మార్కెట్ నుంచి 3.1 మిలియన్ వ్యూస్, 95K లైక్స్, అలాగే 6,000 కామెంట్స్ రావడం జరిగింది. ఓవరాల్గా 24 గంటల్లో ఓన్లీ యూట్యూబ్ ప్లాట్ఫామ్ నుంచే 79.5 మిలియన్ వ్యూస్, 2.9 మిలియన్ లైక్స్, అలాగే 1,97,000 కామెంట్స్ అంటే ఆల్మోస్ట్ 2 లక్షల కామెంట్స్ అనుకోండి. సో 24 అవర్స్లో ఓన్లీ యూట్యూబ్ ప్లాట్ఫామ్ నుంచే మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో అంటే యూట్యూబ్ ప్లాట్ఫామ్ నుంచే మల్టిపుల్ ఛానల్స్లో రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి 24 అవర్స్లో 79.5 అంటే ఆల్మోస్ట్ 80 మిలియన్ వ్యూస్ని అయితే దక్కించుకోవడం జరిగింది. సో ఏంటంటే 24 అవర్స్ తర్వాత ఓన్లీ యూట్యూబ్ నుంచి మాత్రమే తీసుకోవడం జరిగింది. బట్ 30 అవర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి యూట్యూబ్తో పాటు ఏదైతే మనకు ఇన్స్టాగ్రామ్ ఉంటుందో, ఎక్స్ ఉంటుందో, ఫేస్బుక్, ఈ అన్ని ప్లాట్ఫామ్స్ నుంచి తీసుకోవడం జరిగింది. సో కంప్లీట్గా అన్ని ప్లాట్ఫామ్స్ ఏ ప్లాట్ఫామ్ అయినా పర్లేదు, అన్ని డిజిటల్ ప్లాట్ఫామ్ నుంచి ఓవరాల్గా 30 అవర్స్లో అద్దరిపోయే వ్యూస్ రావడం జరిగింది. మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే మళ్ళీ ఒకసారి 30 అవర్స్ గురించి చెప్తున్నాను చూడండి. 30 అవర్స్లో హిందీ 58.5 మిలియన్ వ్యూస్ యూట్యూబ్ నుంచి, ఇది యూట్యూబ్ నుంచి. హిందీని వచ్చేసి 58.5 మిలియన్ వ్యూస్, లైక్స్ వచ్చేసి 2.3 మిలియన్ లైక్స్, అలాగే కామెంట్స్ వచ్చేసి 1,55,000 కామెంట్స్. నెక్స్ట్ మన తెలుగు లాంగ్వేజ్ నుంచి వచ్చేసి
30 గంటల్లో ఇది 22.4 మిలియన్ వ్యూస్, 8,20,000 లైక్స్, అలాగే 58,000 కామెంట్స్. నెక్స్ట్ వచ్చేసి తమిళ మార్కెట్ నుంచి 10.2 మిలియన్ వ్యూస్, 3,50,000 లైక్స్, అలాగే 24,000 కామెంట్స్ రావడం జరిగింది తమిళ నుంచి. నెక్స్ట్ వచ్చేసి కన్నడ మార్కెట్ నుంచి 5.8 మిలియన్ వ్యూస్, అలాగే 1,80,000 లైక్స్, అలాగే 12,000 కామెంట్స్ రావడం జరిగింది. నెక్స్ట్ మలయాళం మార్కెట్ నుంచి 4.1 మిలియన్ వ్యూస్, అలాగే 1,30,000 లైక్స్, 9,000 కామెంట్స్ రావడం జరిగింది. ఓవరాల్గా 30 గంటల్లో ఓన్లీ యూట్యూబ్ నుంచి అన్ని ఛానల్స్ నుంచి 30 గంటల్లో 101 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది, 100 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. అందుకే 30 అవర్స్ డేటా కూడా తీసుకోవడం జరిగింది. 30 అవర్స్లో ఓన్లీ యూట్యూబ్ ప్లాట్ఫామ్ నుంచే 101 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. 4 నిమిషాల 10 సెకండ్లున్న ఈ ట్రైలర్కి 101 మిలియన్ వ్యూస్ అయితే రావడం జరిగింది. అలాగే 3.78 మిలియన్ లైక్స్ రావడం జరిగింది. 2,58,000 కామెంట్స్ రావడం జరిగింది ఓన్లీ యూట్యూబ్ నుంచి 30 గంటల్లో. ఇప్పుడు ఓవరాల్గా 30 గంటల్లో యూట్యూబ్ నుంచి, ఫేస్బుక్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి, ఎక్స్ నుంచి, ఇంకా చిన్న చిన్న డిజిటల్ క్లిప్స్ ఉంటాయి కదా, క్లిప్స్ మొత్తం కలిపి ఎంత రావడం జరిగింది కంప్లీట్గా మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, యూట్యూబ్ నుంచి 30 గంటల్లో 101 మిలియన్ వ్యూస్, లైక్స్ వచ్చేసి 3.78 మిలియన్ లైక్స్, నెక్స్ట్ వచ్చి కామెంట్స్ వచ్చేసి 2,58,000 కామెంట్స్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఉంటాయి కదా, రీల్స్ ఓవరాల్గా 30 గంటల్లో 65 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో. ఇక లైక్స్ వచ్చేసి 5.2 మిలియన్ లైక్స్ రావడం జరిగింది. కామెంట్స్ వచ్చేసి 3,10,000 కామెంట్స్ అయితే ఇన్స్టాగ్రామ్ నుంచి రావడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చి ఎక్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ట్విట్టర్ నుంచి 30 అవర్స్లో 28.5 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. అలాగే 8,90,000 లైక్స్ రావడం జరిగింది. అలాగే 4,20,000 రీట్వీట్స్ రావడం జరిగింది ఎక్స్ నుంచి. ఇక నెక్స్ట్ వచ్చి ఫేస్బుక్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫేస్బుక్ నుంచి 30 గంటల్లో 18.2 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది, 1.1 మిలియన్ లైక్స్ రావడం జరిగింది, ఇంకా 85,000 పేజెస్ షేర్స్ ఉంటాయి కదా, అవి రావడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చి షార్ట్స్ ఇంకా డిజిటల్ క్లిప్స్ చిన్నగా ఉంటాయి కదా షార్ట్స్, అవి కలిపి 42 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. 30 అవర్స్లో 2.8 మిలియన్ లైక్స్ రావడం జరిగింది. అలాగే 1,40,000 కామెంట్స్ రావడం జరిగింది. ఓవరాల్గా 30 గంటల్లో అన్ని ప్లాట్ఫామ్స్ నుంచి అంటే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అన్ని ప్లాట్ఫామ్స్ నుంచి 30 గంటల్లో ఓవరాల్గా 254.7 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. 13.7 మిలియన్ లైక్స్ రావడం జరిగింది. అలాగే 1.2 మిలియన్ కామెంట్స్ అయితే రావడం జరిగింది. అంటే 12 లక్షల కామెంట్స్ అయితే రావడం జరిగింది. సో ఏంటంటే 30 గంటల్లో రచ్చ చేసేసింది ఓవరాల్గా అన్ని ప్లాట్ఫామ్స్లో కలిపి. సో అదిరిపోయే రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. బట్ ఏంటంటే ప్రమోషన్ అనేది ఇలా కాదు, ఇంకా ఎందుకంటే ఇంత భారీ బడ్జెట్ పెడుతున్నప్పుడు మరి చాలా మందికి క్వశ్చన్ ఉంది, 4,000 కోట్ల రూపాయలు సినిమా బడ్జెట్ పెడుతున్నారు, మరి విజువల్స్ చూస్తే ఆ రేంజ్లో కనిపించట్లేదు అని చెప్పి కొంతమంది, అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది, అండ్ ట్రైలర్ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో కూడా లేదు అని చెప్పి అనడం జరుగుతుంది. బట్ యష్ ఎక్కడెక్కడైతే కనిపించిందో అక్కడ బాగా మాస్ ఎలిమెంట్స్ అయితే అందరికీ ఆకట్టుకున్నాయి. ఎందుకంటే ఈ జనరేషన్లో ఎక్కువగా మాస్ సినిమాలే ఎక్కువగా చూడడం జరుగుతుంది. మనకు దురంధర్ అంత పెద్ద హిట్ అయింది, అదొక మాస్ సినిమా. బాహుబలి హిట్ అయింది, అది కూడా ఒక మాస్ లాంటి సినిమానే. పుష్ప 2 అంత పెద్ద హిట్ అయింది, అది కూడా మాస్ లాంటి సినిమానే. KGF 2 కానీ, జవాన్ కానీ, పఠాన్ కానివ్వండి, ఇవి చాలా పెద్ద హిట్లు అందుకున్నాయంటే అవి మాస్ సినిమాలు కాబట్టి అవి అందుకోవడం జరిగింది. సో ఏంటంటే ఈ జనరేషన్ ఆడియన్స్ ఎక్కువగా మాస్ ఎలిమెంట్స్ని కోరుకోవడం జరుగుతుంది. సో ఏంటంటే ఎక్కడెక్కడ యష్ కనిపించాడో నేను ట్రైలర్ అక్కడ మాస్ ఎలిమెంట్ కనిపించాయి. బట్ అది మనం మర్చిపోకూడదు, ఏంటంటే అది రామాయణ సినిమా. అక్కడ రాముడి పాత్ర సౌమ్యంగానే చూపించడం జరుగుతుంది, రావణుడి పాత్ర వైల్డ్గానే చూపించడం జరుగుతుంది. సో ఏంటంటే ఎక్కడో కొంతమంది అంటున్నారు రామమూడి పాత్రకి రణబీర్ కపూర్ కరెక్ట్గా సెట్ కాలేదు, అంటే కరెక్ట్గా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం, ఎందుకంటే అంతకుముందు కొంత లెజెండరీ యాక్టర్స్ని చూడడం జరిగింది. అండ్ సీతాదేవి పాత్రలో సాయి పల్లవి కూడా కరెక్ట్గా సెట్ అయినట్టు అనిపించట్లేదు అని చెప్పి అనడం జరుగుతుంది. ఎక్కడో నాకు కూడా చిన్నగా అనిపించింది, ఎందుకంటే ఆ పాత్రలకి కరెక్ట్ వాళ్ళు సెట్ అయినట్టు కనిపించలేదు. బట్ రావణుడి పాత్రకు మాత్రం యష్ పర్ఫెక్ట్గా అయితే సెట్ కావడం జరిగింది. బట్ ఏదేమైనా సినిమా రూపొందింది, ఆల్రెడీ డబ్బులు దారబోసారు కాబట్టి ఇప్పుడు మనం దాన్ని మార్చలేం. కాబట్టి ఓవరాల్గా 30 గంటల్లో రామాయణ మూవీకి సంబంధించిన ట్రైలర్ ఎంటైర్ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో అంటే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మొత్తం కలిపి 254 మిలియన్ల వ్యూస్ అయితే రావడం జరిగింది. 254.7 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. 13.7 మిలియన్ లైక్స్ రావడం జరిగింది. అలాగే 1.2 మిలియన్ కామెంట్స్ అయితే రావడం జరిగింది. సో ఓవరాల్గా 30 గంటల్లో రచ్ అయితే చేసింది. మన సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం ఊహించిన రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఈ సినిమా అందుకుంటుందా అంటే ఇప్పటికైతే మనసులో ఇక్కడ చిన్నగా డౌట్ కొడుతుంది. బట్ అద్భుతమైన విజయాన్ని అందుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే మన భారతదేశ సంస్కృతిని ప్రపంచానికి చెప్పాలని చూస్తున్నారు కాబట్టి మంచి విజయం అందుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఓవరాల్గా ఏదైనా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. యష్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో గుర్తుపెట్టుకోండి, 30 గంటల్లో రామాయణ ట్రైలర్కి 13.7 మిలియన్ లైక్స్ రావడం జరిగింది. 13.7 మిలియన్ లైక్స్. మనకు ఆఫ్టర్ ఒక 500 లైక్స్ రావా? కొట్టండి, లైక్ కొట్టండి. సో నెక్స్ట్ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.